హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రష్మిక మందన రీసెంట్గా తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. అంటే కాస్త బీజేపీకి ఫేవర్గా ఉన్నట్టుగా ఉంది ఆ పోస్ట్. అయితే దానిపైన ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా రిప్లై ఇవ్వడం జరిగింది, కృతజ్ఞతలు కూడా తెలియజేశారు. అయితే ఇప్పుడు దీనిపైన ప్రముఖ క్రిటిక్ సుమైర్ సంద్ ఒక ట్వీట్ చేశాడు, సంచలన ట్వీట్. అంటే రష్మిక మందన 10 కోట్లు తీసుకొని బీజేపీకి ప్రచారం చేస్తుంది అన్నట్టుగా ఆయన చెప్పడం చూస్తున్నాం. సో అసలు దీంట్లో వాస్తవం ఎంత ఉంది, అసలు ఆ ట్వీట్లో ఏముంది? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ఇమ్మంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, రష్మిక మందన ఆ పోస్ట్ పెట్టడం, అంటే 10 కోట్లు తీసుకొని బీజేపీకి ఈ విధంగా ప్రచారం చేసిందని చెప్పేసి ఉమైర్ సంద్ చెప్పడం చూస్తున్నాం. సార్ తను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మరి దీన్ని ఏ విధంగా చూడాలంటారు సార్? అంటే ముందు ఈయన పోస్ట్ చేసిన ఆయన నలుగురిలో కూడా నలుగురు నాలుకల మీద నాంతున్నవాడు. అవును, ఏదో ఒకటి ఒక మంట పెడుతుంటాడనమాట ఆయన్ని. అంటే ఆయన తాలూకు పోస్టులు మనం పెద్ద అంటే ఇంట్రెస్ట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ రష్మిక మందన్నకి ఒక అలవాటు ఉంది. షీజ్ మ్యాడ్ ఆఫ్టర్ మనీ, డబ్బును బాగా ప్రేమిస్తుంది. అంటే ఒకసారి మన విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ వదినాన్ని పిలిచేవాడు అన్నమాట మొదట్లో. అంటే వదినాన్ని పిలిస్తే నో అంటుండేది. మా అన్నయ్య నీ తగినవాడు కాదా అంటే, మీ అన్నయ్య కాదు, నాకు ఐ హ్యావ్ వెరీ హై డ్రీమ్స్ అని చెప్పింది అన్నమాట. దానికి ఏదంటే మహారాజు లాంటి వాడు, ఒక దివాన్ లాంటి వాడు, ఒక అట్లాంటి వాళ్ళు కావాలి. కానీ మామూలుగా సినిమా ఆర్టిస్టులు నేను ఆ జోలికి వెళ్ళను, వాళ్ళని లైక్ చేయను అని చెప్పింది అన్నమాట. అది ఒక అంటే దేవరకొండ ఆనంద మాటల్లో తెలిసిన విషయం ఏంటంటే, బహుశా దేవరకొండ విజయ్ని కూడా అందుకే అక్కడే డిఫరెన్స్ వచ్చాయి. ఆ మధ్య ఆ సమంతతో కొంచెం సత్సంబంధాలు ఉండడం ఇవన్నీ చూసి కొంచెం దూరంగా ఉంచింది. ఇక్కడ ఏంటంటే బీజేపీ వాళ్ళు ఆఫర్ చేశారు. మనకు ఆంధ్ర కంటే బాలీవుడ్లో చాలా మంచి పేరు ఉంది ఆవిడకి. ఆ బాలీవుడ్లో మంచి పేరు ఉంటే ఆ 10 కోట్లు అనేది పెద్ద ఆఫర్ కాదు. దీని గురించి ఎందుకు ఎలాగనుకుంటున్నారో తెలియదు మాట. ఇప్పుడు ఈ రోజుల్లో ఎలక్షన్లే కాదండి, వీళ్ళని హైజాక్ చేస్తుంటారన్నమాట. అంటే ఓటర్స్ని ఎంత అంటే రిపీట్ ఓటర్స్ని ఎంత మభ్య పెడతారంటే వాళ్ళు మాయాజాలం వేస్తారన్నమాట. ఒక్కసారి రష్మిక మందన వచ్చిందంటే ఆ మాటలతో ఉంటారన్నమాట. అలాగే కాదు, గతంలో కూడా చాలామంది అలాగ ఉన్నారు. వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కొని ప్రాపగండా చేయించుకునేవారు. అంటే అప్పుడు అది ప్రత్యేకంగా కనిపించేది. ఇప్పుడు అలా కాదు, ప్రత్యేకంగా కాదు. ఒక స్టేట్కి ఒక 4-5 పెద్ద స్టార్స్ ఆ విధంగానే తిరుగుతారు. ఇప్పుడు ఎంత వాడుకలోకి వచ్చిందంటే, పెళ్ళిళ్ళైనా, పేరెంటాలైనా, సత్యనారాయణ రథాలైనా, ఏదైనా బారసాలైనా ఆర్టిస్టుల్ని కొనుక్కొని తీసుకొస్తున్నారు. ఆర్టిస్టులకి పేమెంట్ ఇచ్చి, అమ్మ సత్యనారాయణ రథం ఉంది మీరుంటే బాగుంటుంది, పెళ్ళి ఉంది మీరుంటే బాగుంటుంది, ఎంత కావాలి 2 లక్షల 3 లక్షల, వాళ్ళు అడిగినంత డబ్బు ఇచ్చి వాళ్ళు శుభ్రంగా భోజనం పెట్టి చీర సారెలు ఇచ్చి పంపిస్తున్నారు. అది వాడుకలో ఉందన్నమాట. ఇటువంటి టైంలో రష్మిక మందనకి ఒక 10 కోట్లు ఇచ్చారంటే పెద్ద ఏం కాదు. కానీ రష్మిక మందన అంటే చిత్తశుద్ధితో బీజేపీ పార్టీకి ఆవిడ ప్రాపగండా చేయడం మాత్రం మంచిదే. ఇక్కడ మోదీ గారిలో ఉన్నటువంటి మార్పు ఒకటి గమనించాను నేను. ఆయన చాలా మొన్న పవన్ కళ్యాణ్ ఇక్కడ మోదీకి షేడలు వేసి నమస్కరించినప్పుడు అంటే చప్పున వంగి పవన్ కళ్యాణ్కి కూడా నమస్కరించాడన్నమాట. అంటే ఇప్పుడు అంటే ఆయనకున్న భక్తి, ఆ విశ్వాసాలు అట్లాంటివి అన్నమాట. అందువల్ల పోస్ట్ చేయొచ్చు, అమ్మ మా పార్టీకి నువ్వు చాలా కష్టపడి అంటే ప్రాపగండా చేసావు కనుక ధన్యవాదాలని. ఒకవేళ ఆ పోస్టే చేయలేదనుకోండి, ఇంత కష్టపడ్డాను, ఎవరైనా ఒక్క లెటర్ నా గురించి మాట్లాడారా అంటారు కదా. ఆ అవకాశం ఇవ్వకుండా ఆయన పోస్ట్ చేశాడు. అంతేగాని రష్మిక మందన వలన ఏదో పెద్ద ఉరిగిపోయిందని లేదు. ఈ రష్మిక మందన ప్రచారం చేసినా మోదీ గెలుస్తాడు, చెయ్యిపోయినా మోడీ గెలుస్తాడు. కాదంటే మునపటి కంటే సీట్లు తగ్గుతాయి. మునపటి కంటే ఇండియా మన చైర్మన్ ఎవరు, మన రాహుల్ గాంధీ గారికి ఫాలోయింగ్ పెరిగిందన్నమాట. మునుపు వచ్చినన్ని సీట్లు రావు, ప్రైమ్ మినిస్టర్గా వస్తాడు కానీ అన్ని సీట్లు రావు కనుక కొంచెం వాళ్ళకి టెన్షన్ ఉంటుంది. బట్ రష్మిక మందన గురించి ఈయన ఎవరో పోస్ట్ చేయడం చాలా సిల్లీ థింగ్ అన్నమాట. చాలా సిల్లీ థింగ్. ఏదో ఒకటి మనం ఎప్పటికప్పుడు ఏదో వైరల్ అవుతుండాలంటే ఆలోచనతో పోస్ట్ చేసిందే కానీ అక్కడ రష్మిక మందనకి పెద్ద ఆశ్చర్యం లేదు, వినే ప్రేక్షకులకు కూడా ఆశ్చర్యం లేదు అన్నమాట.
సార్ అంటే రష్మిక మందన ఏదో క్యాజువల్గా అలా తనకు అనిపించింది పెట్టిందేమో, దానికి 10 కోట్లు తీసుకుంది అని ప్రచారం చేయడం అది అసలు నిజం ఉందంటారు? అంటే మీరు కూడా నిజం ఉందని అంటున్నారు, ఏదో సరదాగా పెట్టుండొచ్చు కదా. అంటే ఇప్పుడు నాకు తెలిసిన మేరకు 10 కోట్లు అంటే పెద్ద కాదండి. 10 కోట్లు ప్రచారం 10 కోట్లు అంటే పెద్ద కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన నమ్మకస్తులకి ఎన్ని కోట్లు పెంచాడంటారు? మరి ఎంతెంత ఇస్తే ఇన్ని వందల కోట్లు, ఇన్ని వేల కోట్లు అవుతాయి? ఒకసారి లెక్కేయండి. ఒకసారి 500 కోట్లు బయట పడేశారు. అలా బంగారం కొన్నారో, లేకపోతే మనిషికి ఒక 1,00,000 రూపాయలు ఇచ్చారో, ఏమి ఇచ్చారో మొత్తానికి 500 కోట్లు బజార్లో పారేసినట్టే కదా. ఇలా 10 కోట్లు అనేది నా దృష్టిలో పెద్ద ఆశ్చర్యకరమైనది కాదు. ఆయన తాలూకు ఏదో ఒక స్టేట్మెంట్ వైరల్ అవ్వడం కోసం చేసే ప్రయత్నంలో ఇదో ప్రయత్నం, కానీ ఎవరికి ఆశ్చర్యం కాదు. ఎందుకంటే పెద్దవాళ్ళకి కానీ కొంచెం పెద్దవాళ్ళతో సహా అంటే వాళ్ళతో అంటే ఆ ప్రచార కమ్యూనికేషన్ అవకాశాలు ఉన్న వాళ్ళకి కానీ పెద్ద ఏం కాదు. ఇది 10 కోట్లు ఏముందండి. సార్ ఇటు ఉమర్ సంధు గురించి ఏం చెప్తారు సార్? అంటే మామూలుగా ఇటువంటి విషయాల్లో ఆయన ఎప్పుడు ట్వీట్లు చేస్తుంటారు సినిమా ఆర్టిస్టులకు సంబంధించి. అంటే జనం బాగా ఎడిక్ట్ అయ్యారండి. పాన్ బరాక్ తింటున్నట్టుగా ఉన్నట్టుగా. అది అనారోగ్యం తెలిసినప్పుడు కూడా గుట్కాలు తింటారు కదా. అదేనా ఉంటే స్టేట్మెంట్ ఉంటే చదవకంటే ఉండలేరు, దాన్ని ఇంకా వైరల్ చేయకంటే ఉండలేరు. ఒక్కొక్క సీజన్ అది. మా చిన్నప్పుడు హిందూ నేషన్ అనే పత్రిక ఉండేది. ఒకసారి మొత్తం సినిమాలో ఉన్న సీక్రెట్స్ అన్నీ బయట పెట్టేది. బయట పెడితే ఆ హిందూ నేషన్ వచ్చేసరికి, అంటే ఇప్పుడు హిందూ నేషన్ ఎప్పుడు ఉండేది చెప్తాను చూడండి. ఒక 50 సంవత్సరాల పూర్వం హిందూ నేషన్ అని బెంగళూరుని చూస్తుండేది. ఇక్కడ ఉంటే కొడతారని ఆ బెంగళూరుని చూస్తుండేది. పచ్చి రాతలు రాసేవాళ్ళు. దాని తర్వాత ఎవరు, మన కాగడా శర్మ గారు ఉండేవారు. కాగడాలో కూడా అదే మాట. అసలు ముందు దెబ్బలు తిన్నోడు కాగడా శర్మే. మంచి యోగ్యుడు, మంచి సంస్కారి, మంచి చదువరి. ఒకసారి పొరపాటున కృష్ణ కుమార్కి ఎన్టీ రామారావు గారికి పెళ్లి జరగబోతుంది రాశాడు. రాస్తే అప్పుడు ఎన్టీ రామారావు గారు కాగడా శర్మను పిలిచి, మిస్టర్ శర్మ, ఐ కెన్ కిల్ యూ బై 150 రూపీస్. అదేంటి సార్ అంటే, ఏంటనుకుంటున్నావు? ఐ కెన్ కిల్ యూ అగైన్, ఐమ్ టెలింగ్ యూ, ఐ కెన్ కిల్ యూ బై 150 రూపీస్ బై సబ్మిటింగ్ ది బ్రేక్ ఫెయిల్యూర్ సర్టిఫికేట్ అన్నాడు అన్నమాట. ఇది మాకు కొందరికే తెలుసు. నిన్ను 150 రూపాయలతో చంపేస్తా. ఎలాగా? ఒక బ్రేక్ ఫెయిల్ అయిందనే సర్టిఫికేట్ సబ్మిట్ చేసి చంపేస్తా. మైండ్ డీడ్, జాగ్రత్తగా ఉండు. మరి అలాగే శోభనం బాబు కొట్టాడు శర్మ గారిని, ఇలాగమాట. అప్పుడు అలా కొడుతుండేవారు. ఇప్పుడు అలా వైరల్ చేసే వార్తలు చెప్పేవాళ్ళు, రాసేవాళ్ళు ఎక్కువైపోయారు అన్నమాట. ఎవరిని కొడతారు, ఎంతమందిని కొడతారు అది. బట్ ఒకటి ఏదైనప్పుడు కూడా జర్నలిస్టు సాధ్యాసాధ్యాలని గమనించి ప్రజల తాలూకు గుండె చప్పుడు మాత్రమే వినిపించాలి. అప్పుడే ఆ జర్నలిస్ట్ చెప్పిన దానికి క్రెడిబిలిటీ ఉంటుంది. బయటకు పారేస్తారు అంతేగాని పెట్టరు. అలాగే ఫ్రెష్గా ఎవరైనా ఉన్నారనుకోండి తమిళనాడులో, వాళ్ళు పెట్టుకోవచ్చు. అంటే ఇండియాలో ఎక్కడైనా ఉండొచ్చు. కానీ రోజు ఏంటంటే ఆ నోరు పారేసుకునేతనం, తర్వాత ఏమో అక్రమంగా సంపాదించేయడము. అక్కడ ఉన్నటువంటి రోజా మొగుడు పద్మశాలి. తమిళనాడులో కూడా కొన్ని ప్రాంతాలు, తండియార్పేట ఇవన్నీ ఉన్నాయంటే పద్మశాలీలు ఎక్కువగా ఉన్నారన్నమాట. ఎందుకు వేరంటే సెలవుమని అలాంటి డైరెక్టరు అలాంటిది ఈరోజు మామూలుగా చేతులు కట్టుకొని నించునే పరిస్థితి వచ్చిందన్నమాట. నీ వల్ల కాదు అంటారు. కానీ తమిళనాడులో ఆవిడ రాజకీయాల్లో జోక్యం చేసుకునే అవకాశమే లేదని నాకున్న పరిజ్ఞానం మేరకు చెప్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.